హాయ్ వర్స్ నాగబంధం మూవీ అయితే చూసేస్తున్నా. బాబా ఏమన్నా విజువల్ వండరు. అసలు నెక్స్ట్ సీన్ ఏమొస్తుందనే క్యూరియాసిటీ అయితే అలా కట్టిపడేశారు. థియేటర్లో అయితే నాగబంధం అలా బంధించేశారనమాట. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అసలు విరాట్ హీరో గారికి చాలా బాగా చేశారు యాక్టింగ్. ఒక రేంజ్ ఏందబ్బా, ఒక చిన్న హీరోని పెట్టి అంత భారీ బడ్జెట్తో చేస్తున్నా అంటే ఏమో అనుకున్నా. అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఒక ఎంతో ఎక్స్పీరియన్స్, ఎంతో బిగ్ హీరోలాగా ఒక ఎర్రక్కొట్టేశారు విరాట్. అలాగే నభా అస్సలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జీవిచ్చేసింది అసలు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా అసలు కట్టి పడేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. అస్సలు ఫస్ట్ డ్రాప్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్ట్రాడినరీ. అస్సలు ఏమన్నా యాక్టింగ్. అసలు ఒక హిందూ సనాతన ధర్మం గురించి అయితే చాలా బాగా చూపించారు. అదే ఒకటి మర్చిపోయినా, అనసూయ యాక్టింగ్ మాత్రం ఎర్రకోటేసింది. ఏమన్నా ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ అలా చేసి ఎవరిని నమ్మాలని చెప్పి కళ్ళతో చూస్తే ఇప్పుడు అర్థమైందని చెప్పి మళ్ళీ ఆమె తెలుసుకునే సీన్ అయితే ఎక్స్ట్రానే. అసలు అనసూయ మాత్రం యాక్టింగ్ ఎర్రకొట్టేసింది, చాలా బాగుంది. అలాగే ఐశ్వర్య హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అలాగే సోనీ సింగ్ అయితే ఎంత బాగా చేసిందంటే ఆ సిస్టర్ క్యారెక్టర్ మాత్రం చాలా ముఖ్యంగా పాప క్యారెక్టర్ మాత్రం పాప అయితే జీవించేసింది యాక్టింగ్. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే ఇరకొట్టేసాడు. మమో విలన్ ఇంతే ఉంటాడు, ఏమన్నా అసలు ఎంత భయపెట్టేసేసాడు అనమాట. విలన్ అయితే ఎంత బాగుందంటే ఆ విలన్ క్యారెక్టరు తెలుగు ఇండస్ట్రీ మొత్తం వేలేస్తాడనమాట. ఇంతే ఉన్నాడు విలన్. ఒక్కరు మించిన ఒకరు క్యారెక్టర్, జగపతి బాబు క్యారెక్టర్ ఎంత బాగుందంటే చాలా అసలు అతనే విలన్ అనుకుంటాం. ఎక్స్ట్రాడినరీ. అసలు హీరో మాత్రం ఆ శివుడి గెటప్లో ఏమున్నాడో అసలు నాకైతే నెక్స్ట్ లెవెల్. అసలు మూవీ ప్రతి సీను హైలైట్. ఓవరాల్గా నాగబంధం అయితే థియేటర్లు అయితే బంధించేశారు. నాకైతే రేపటి నుంచి కలెక్షన్ల మోత, రికార్డుల మోత. ఓవరాల్గా మూవీ సూపర్ డూపర్ హిట్. ఆ బ్రహ్మం కమలం గురించి అయితే చాలా బాగా చూపించారు. అదొకటి. నాగబంధాన్ని ఇంకా రివీల్ ఇవ్వలేదు. నాగబంధంని తీస్తే ఆ లోపల ఏముంటుంది అనేది పార్ట్ 2కి అయితే రివీల్ ఇచ్చారు. చాలా బాగా చూపించారు. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు విజువల్ ఉండరు, అంత ఎమోషనల్ మూవీ. అసలు సోనీ సింగ్ ఎమోషనల్ సిస్టర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఒక్కొక్కరు అసలు ఎక్స్ట్రాడినరీ. ఫైట్స్ బాగున్నాయి. ఎక్కడ హీరో ఎలివేషన్స్ మాత్రం తగ్గకుండా అలా ఒక రేంజ్లో ఉంది. ఓవరాల్గా నాగబంధం మూవీ అయితే చాలా బాగుంది.